ఈ సింహము ఏ రీతిగా ధైర్యంగా ఉంటుందో మన విశ్వాస జీవితంలో కూడా ఎన్ని శోధనలు కష్టాలు వచ్చినా అధైర్యపడకుండా ధైర్యముగా ఉండాలి అని మనవి చేస్తున్నాను. ఎందుకు అని అంటే చిన్న కష్టం రాగానే, చిన్న నష్టం ఇబ్బంది రాగానే బిడ్డలు బెంబేలు పడిపోతున్నారు. నా ప్రియ బిడ్డలారా, మన రారాజు మనతో ఉన్నాడు అనే ధైర్యం కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక నూతన ఐడెంటిటీ దేవుడు మనకిస్తాడు, అనగా ఒక నూతన గుర్తింపు దేవుడు మన జీవితాల్లో మనకు కలిగిస్తారు అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు ఇక్కడ మునుపటివి జ్ఞాపకం చేసుకోకండి అని అంటున్నాను. అనగా మన లైఫ్ లో మనం చేసే తప్పు ఏంటిదనగా, మనము పాత గాయాల్ని మళ్ళీ మనమే ఆ గాయాన్ని రేపి ఆ గాయాన్ని మళ్ళీ మనమే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అది